ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారుల్లో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్ని జనముల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేస్తిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ముందుము. నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారం చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూదాదేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను, పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉంది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినముల్లో జరుగుంది కాదు. ఈ విషయంలో అనేకులు అపరాధము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలను. మన పట్టణంలో ఎందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యెహజ్యాయును మాత్రమే ఈ పనికి నిర్ణయించబడి, మెషుల్లామును లేవీయుడైన షబ్బెతీయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును, పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారం అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనపడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను అతని సహోదరులలోను మైసేయాయు, ఎలియేజర్ను, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించుదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనాని, జబద్యా. హరీము వంశములో మయసేయ, ఏలియా, షెమయ, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశంలో ఎల్యోయేనై, మయసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాసా. లేవీయులలో యోజాబాదు, షిమి,
కెలిదా అను కెలయ, పెతహయ, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకుల్లో షల్లూము, తెలెము ఊరివారు. తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలీల్లో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జియా, మల్కీయా, మియామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయ. ఏలాము వంశంలో మత్తన్య, జకర్య, ఎహియేలు, అబ్ది, ఎరేమోతు, ఏలీయా. జత్తు వంశంలో ఎల్యోయేని, ఎల్యాషీబు, మత్తన్య, ఎరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశములు యెహోహానాను, హనన్య, జబ్బయి, అత్లాయి. బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయ, యాషూబు, షేయాలు. రామోతు పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయ, మయసేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హరీము వంశములో ఎలియేజరు, ఇష్షీయ, మల్కీయ, షెమయ, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్య. హషుము వంశంలో మత్తైనై, మత్తత, జాబాదు, ఎలీపేలెటు, ఎరేమై, మనష్షే, షిమి. బానీ వంశములో మయదై, అమ్రాము, ఊయేలు. బెనాయ, బేద్య, కెలూహు. వన్య, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్యే, మతయినై, యహసావు. బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్య, నాతాను, అదయ. మక్బద్బయి, షామై, షారాయి. అజరేలు, షెలెమ్య, షెమర్య. షల్లూము, అమర్య, యోసేపు. నెబో వంశములో ఎహియేలు, మత్తిత్య, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనయ అనువారు. వీరందరూ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.